శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. జ్యోతిష విధులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీ డాక్టర్ రేల శ్రీనివాస్. నేటి అంశము సంతాన విషయం. సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో జ్యోతిష్ శాస్త్రపరంగా మనము గురుగ్రహం యొక్క బలాన్ని చూస్తాం. జ్యోతిష్ శాస్త్రంలో పంచమాధిపతి స్థితి, గురుగ్రహం యొక్క స్థితి మనము బేరీజు వేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గురుగ్రహం యొక్క స్థితిని గురించి చెప్పుకునేటప్పుడు గురువు కారకత్వాల్లో సంతానము, సంపదలు, ఆనందదాయకమైన జీవితము, సర్వసుఖాలను అందజేసేటటువంటి గ్రహము గురువు. మరి ప్రతి జాతకములోనూ గురువు బలాయుతుడై ఉంటాడా? బలహీనముగా ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు? గురుగ్రహము యోగించకపోతే సంతానము కలగదా? ఇలాంటి సందేహాలతోటి మనము నిత్యము కూడా కొట్టుమిట్టాడుతూ ఉంటాం. కాబట్టి సంతాన విషయమై ఒక గురుగ్రహమే కాకుండా ఇతర గ్రహాలు ఏ ఏ రకాలైనటువంటి ప్రభావాలు చూపిస్తాయో మనం ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. గురుగ్రహానికి షష్టాష్టక వ్యయాధిపతుల యొక్క సంగమం ఉన్న, అనగా గురుడు ఏ లగ్నాన్ని మనం జన్మిస్తున్నామో ఆ లగ్నానికి శుభయుతుడై ఉంటే ఏ రకమైనటువంటి సందేహం లేకుండా సంతానం కలుగుతుందని చెప్పవచ్చు. మరి గురుడు కేవలము అన్ని రాశులకు శుభ ఫలితాలు ఇస్తాడా అని అంటే అది మనము ఆలోచించదగినటువంటి విషయం. మేషలగ్నమునకు, కర్కాటక లగ్నమునకు, సింహ లగ్నమునకు, వృశ్చిక, ధనుస్సుకు, మీనమునకు గురుడు యోగాల్ని ఇస్తాడు అని చెప్పేసి శాస్త్రం చెబుతోంది. అంటే కోణాధిపత్యం కలిగినటువంటి గ్రహంగా గురుడు ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి షష్టాష్టక వ్యయాధిపతుల యొక్క సంగమం లేకుండా, షష్టాష్టక వ్యయాల యొక్క దృష్టి లేకుండా ఉన్నప్పుడు మనకి సత్సంతానం కలుగుతుంది. సంతానం వల్ల జాతకుడు కూడా యోగాలను అనుభవిస్తాడని చెప్పవచ్చు. అలాగే చంద్రుడు ఉన్నటువంటి లగ్నం నుండి కానీ చంద్రుడిని గురుడు పంచమ కోణాధిపత్యం చేత చూడబడటం కానీ, లేదా కోణాధిపత్యం చేత గురుడు చంద్రుణ్ణి ఏ విధముగా చూచినప్పటికీ కూడా, అనగా లగ్న పంచమ భాగ్య స్థితుల నుండి గురుదృష్టి చంద్రుడి మీద ఉన్నప్పటికీ కూడా సంతానము మంచిది కలుగుతుంది. సంతానము విషయంలో శని కలయిక, లేదా పాపగ్రహాలైనటువంటి కుజుడు కలయిక, రవి కలయికల వల్ల కొన్ని అవాంతరాలు ఏర్పడినప్పటికీ సంతానము కలుగుతుందనే చెప్పాలి. షష్టాష్టక వ్యయ స్థితులు కలిగినటువంటి ఏ పంచమాధిపతి అయినా సరే లగ్నాత్తు కొన్ని రకాలైనటువంటి సమస్యలు సంతాన విషయంలో ఎదుర్కోవలసి వస్తుంది. మరీ ముఖ్యంగా ఏ లగ్నం నుంచైనా పంచమాధిపతి రాహుకేతువులతో కలిసిన ఎడల కూడా సంతాన విషయంలో సమస్యలను ఎదుర్కోవడం, అధికంగా స్త్రీ సంతానాన్ని కలిగి ఉండడం అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా పంచమగ్రహ స్థితి, పంచమాధిపతి నవాంశలో శత్రుక్షేత్రం కాకుండా ఉన్నప్పటికీ, అలాగే జన్మలగ్నాత్తు లేదా నవాంశ లగ్నాత్తు పంచమము శుభయుతమై ఉన్నప్పటికీ సత్సంతానము కలుగుతుంది. సంతానము వల్ల ఇబ్బందులు పడుతున్నాము లేదా సంతానమే కలగటం లేదు అనేటువంటి వాళ్లకు ఇవన్నీ చూసిన తర్వాత మనం పైన చెప్పుకున్నటువంటి స్థితులను పరిశీలించిన తరువాత సంతానము కలగటం లేదు అనేటువంటి పరిస్థితిలో మనము చూస్తే నడుస్తున్నటువంటి దశానాథుడు షష్టాష్టక వ్యయాధిపతులతో సంగమించడము, లేదా షష్టాష్టక వ్యయాధిపతుల దృష్టి పంచమాధిపతి మీద కానీ
నడుస్తున్నటువంటి రాశ్యాధిపతి మీద కానీ దశానాథుడి మీద ఉంటే సంతానం ఆలస్యం అవ్వడం, లేదా సంతానము కలిగిన తరువాత నిలవకపోవడం, గర్భదోషములు, ఇలాంటివన్నిటిని కూడా మనము నిర్ధారణ చేయవచ్చు. అందుకే మరీ ముఖ్యంగా ఈ గర్భస్థ దోషములు కోసము చంద్రుణ్ణి మనము చూడటం అనేటువంటిది బాగా జ్యోతిష్ శాస్త్రంలో కనబడుతోంది. చంద్రునికి అష్టమాధిపత్యం రావడం, అష్టమమునకు చంద్రదృష్టి లేదా పంచమాధిపతి అష్టమాధిపతుల కలయిక అష్టమంలో ఉండడం, అది చంద్రుడు కావడం, చంద్రబలం చేత సమస్యల్ని గర్భదోషములను ఎదుర్కోవడం అనేటువంటిది చూస్తూ ఉంటాం. శనిచంద్రులు ఎక్కడ కలిసినప్పటికీ కూడా గర్భస్రావములు జరగడం అనేటువంటిది లేదా గర్భదోషములకు కారణం అనేటువంటిది మనము చూస్తూ ఉంటాం. చంద్రుడు రాహుకేతువుల సంగమంతో అష్టమ స్థితి కలిగి ఉన్నా, పంచమ స్థితి కలిగి ఉన్నా కూడా ఇటువంటి దోషములే కలుగుతాయని మనకు శాస్త్రాలు వివరిస్తున్నాయి. కాబట్టి సంతాన విషయంలో గురుగ్రహం యొక్క దృష్టి తప్పనిసరిగా ఉండేటట్టు, గురుగ్రహం మంచి స్థితిని పొంది ఉండేటట్టు జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడినటువంటి ప్రకారంగా లగ్నాత్తు పంచమాధిపతి మంచి స్థితియుతుడై ఆ దశ కానీ అంతర్దశ కానీ వచ్చినప్పుడు సంతానం కలుగుతుంది. ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టి జాతక చక్రాన్ని పరిశీలింపజేసుకుని సంతాన యోగ్యతను పొందగలరని భావిస్తున్నాను. మీ డాక్టర్ ర్యాలీ శ్రీనివాస్.